ఎప్పుడైనా ఎక్కడైనా నిఘానేత్రమే రాజ్యం. ప్రతిక్షణం రాజన నినాదమే రావేదం. రైతన్నలకు అండదండగా మేముంటాం. విద్యార్థులు, నేటి వనితలు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలందరికీ నేస్తం రాజ్యం. నిప్పులాంటి నిజం, నిక్కదీసే మా ధైర్యం. ప్రజలే మా దైవం, కదులుతుంది మా సైన్యం. సత్యమేవ జయతే, ధర్మమే విజయతే. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హైనీ ఎడ్యుకేషనల్ సొసైటీ పాలకుల అక్రమాల గుట్టురట్టు. దేవుని సేవ ముసుగులో రేపిస్ట్, కులగజ్జి పాలకులు ఎన్నో అక్రమాలు చేస్తున్న నేటి హైనీ ఎడ్యుకేషనల్ సొసైటీ కమిటీ పాలకులు ప్రెసిడెంట్ లింగం మోసెస్, వైస్ ప్రెసిడెంట్ గౌరీ ఏలియా, జనరల్ సెక్రటరీ జోబాబు. వెల్కమ్ టు TV7 ఫాస్ట్ న్యూస్. దేవాలయాల్లోనూ చర్చిల్లోనూ చాలా పవిత్ర స్థలముగా భావించి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చర్చిలలో అన్ని కులాల వారిని ఆహ్వానిస్తూ అందరినీ సమానమైన విలువలను ఇస్తూ పేద ప్రజల మధ్యకు మురికివాడలలోనికి వెళ్లి అనాథ పిల్లలకు పేదవారికి సేవ చేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. కానీ నేటి హైనీ ఎడ్యుకేషనల్ సొసైటీ నాయకులు ఆ ఎడ్యుకేషనల్ సొసైటీని ఆక్రమించడం, దోపిడీ చేయడం, అపవిత్రం చేయడమే కాకుండా ఆ యొక్క చర్చిలోకి కూడా వెళ్ళి వాళ్లే ముఖ్యమైన నాయకులుగా, ముఖ్యమైన బోధకులుగా ప్రవర్తిస్తూ ఆ చర్చి పాస్టర్, పెద్ద పాస్టర్ గారి మీద వారి యొక్క అహంకార జులుం చూపించి చర్చిని కూడా అపవిత్రం చేయడం జరుగుతూ ఉంది. మన మచిలీపట్నంలోని హైనీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హైనీ షాలెం ప్రార్థనా మందిరం చర్చిలో హైనీ జనరల్ సెక్రటరీ అయినటువంటి జాషువా ప్రసన్న కుమార్ అలియాస్ జోబాబు మనస్తత్వ ప్రవర్తనపై ఆ చర్చి విశ్వాసులకు మతిపోయేలా చేసింది. అసలు ఏం జరిగిందంటే, చర్చిలో విశ్వాసి అయినటువంటి శాంతిరాజును తన కూతురు ఓణి ఫంక్షన్కు చర్చి విశ్వాసులందరినీ ఆహ్వానం పలికే విధంగా చెప్పమని పెద్ద పాస్టర్ అయినటువంటి విజయరాజు అయ్య గారు శాంతిరాజును స్టేజి మీదకు పిలిచి చెప్పిస్తుంటే వెంటనే ప్రక్కనే కూర్చుని ఉన్న హైనీ ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ సెక్రటరీ అయినటువంటి జాషువా ప్రసన్న కుమార్ అలియాస్ జోబాబు పెద్ద పాస్టర్ అయినటువంటి విజయరాజు అయ్య గారిని కోపంతో, శాంతిరాజు మనం కులం కానివాడు, మన యొక్క కులం కానివాడిని స్టేజ్ మీదకు పిలవకూడదు, అతనికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకూడదు, అలాంటి మనం కులం కాని వాడిని ఎందుకు స్టేజ్ మీదకు పిలిపించి ఇలా చెప్పిస్తున్నావని ఆ యొక్క పెద్ద పాస్టర్ గారికే ఈ యొక్క కులగజ్జిని, ఇతని యొక్క కులగజ్జిని రుద్ది అతన్ని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అతనికి చాలా తీవ్రమైన పదజాలముగా దూషించడం జరిగింది. దేవుని భయం 1% ఉన్నవాళ్లు కూడా ఇలా కుల ప్రస్తావన తీసుకొని రారు. కుల ప్రస్తావన దైవ సేవకుడైనటువంటి పెద్ద పాస్టర్ అయ్య గారిని ఇలా మందలించడం చేయరు. అంటే ఇతనికి, ఈ యొక్క జనరల్ సెక్రటరీ అయినటువంటి జోబాబుకి 1% కూడా దైవభక్తి లేదని అర్థమవుతుంది. కేవలం దైవభక్తి ముసుగులో దాగి ఉన్న కులగద్ది ఎంత వైల్డ్ స్థాయిలో కరుడు కట్టిన మూర్తిభవించిన కులగజ్జి రాక్షసుడు అర్థమవుతుంది. ఈ యొక్క జోబాబు అక్రమాలు ఒక కులగజ్జే కాదు, హైనీ అమ్మగారు స్థాపించినటువంటి వేల కొలది కోట్ల ఆస్తులను కూడా ఎప్పటి నుంచో ఇతను దోపిడీ చేయడం, లూటీ చేయడం ప్రారంభించాడు. హైనీ అమ్మగారు ఉన్నప్పుడు ఈ యొక్క జోబాబు గారు తన యొక్క కజిన్ చేత మెర్ బ్యాంక్ అనే ఒక డూప్లికేట్ బ్యాంకును స్థాపింపజేసి, దానికి ఏ విధమైనటువంటి గవర్నమెంట్ అప్రూవల్ కూడా లేని బ్యాంకు, కానీ మాయమాటలు చెప్పి ఆ యొక్క బ్యాంకు ఎంతో గొప్ప బ్యాంకు అని, ఆ బ్యాంకులో మనం డబ్బు పెడితే మనకి ఎంతో ఇంట్రెస్ట్ వస్తుందని అలాంటి మాయమాటలు అమ్మగారికి చెప్పి అమ్మగారిని
ఆ యొక్క మాయమాటలతో నమ్మించి అమ్మగారిచే ఈ యొక్క బ్యాంకులో 66 లక్షల రూపాయలు డిపాజిట్ చేయించడం జరిగింది. అలా అమ్మగారు ఈ యొక్క డిపాజిట్ చేయించిన తర్వాత ఆ యొక్క మెర బ్యాంకును వాళ్ళ కజిన్ బ్రదర్ చేత ఆ యొక్క బ్యాంకును మూసివేయించాడు. సో అమ్మగారు చివరి రోజుల్లో ఈ యొక్క అనాథ పిల్లల యొక్క డబ్బు, ఫిన్లాండ్ నుంచి వచ్చిన అనాథ పిల్లల యొక్క డబ్బు 66 లక్షలు ఈ యొక్క సెక్రటరీ అయినటువంటి జోబాబు మాటలు విని అతని చేత నేను మోసగించబడి ఈ యొక్క 66 లక్షల రూపాయలు ఈ యొక్క మెర్ బ్యాంకులో పెట్టి నన్ను మోసం చేశారు, నా దగ్గర నుంచి ఈ యొక్క 66 లక్షల రూపాయలు నా దగ్గర నుంచి కాజేశారని తన యొక్క చివరి సమయంలో తనను చూడటానికి వచ్చిన వాళ్ళతో అమ్మగారు పదే పదే ఆ విధంగా చెప్పడం, ఆ విధంగా బాధతో అమ్మగారు మరింత కుషించిపోయి ఆ విధంగా త్వరితగతినే అమ్మగారు మరణించడం జరిగింది. ఇలా ఈ యొక్క జోబాబు, ఈ సెక్రటరీ అయినటువంటి జోబాబు ఈ విధమైనటువంటి కులగజ్జి మరియు దోపిడీలతో ఇతను రెచ్చిపోతుంటే మరి యొక్క పాలకుడైనటువంటి లింగం మోజెస్, ఈ లింగం మోజెస్ నేటి ఐని ఎడ్యుకేషనల్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్న ఇతను ప్రైవేట్గా ఒక ఆడపిల్ల హాస్టల్ను పెట్టి అందులో తనకు ఒక సీక్రెట్ బెడ్రూమ్ను ఏర్పాటు చేసుకొని ఆ రూమ్కు అటాచ్డ్గా ఆడపిల్ల హాస్టల్ బెడ్రూమ్లు ఉంచుకొని తమ కామవాంఛలకు వారిని ఒత్తిడి చేయడం, లొంగని వారు తమ తల్లులకు చెప్పడం వలన వారు మోజెస్ను తిట్టి తమ పిల్లలను తీసుకెళ్లిపోవడం జరుగుతూ ఉండేది. తన కామవాంఛలకు లొంగిన వారిని వాడుకున్నంతకాలం వాడుకుని ఆ తర్వాత వారిని ఫిన్లాండ్ దేశానికి పంపి అక్కడ ఉన్న మగవాళ్లకు ఇచ్చి పెళ్లిళ్లు జరిపించేవాడని, ఆ తర్వాత వాళ్ళ భర్తలకు ఈ తమ భార్యలు మోజెస్ వాడుకున్న ఆడవారే తన భార్యలు అని తెలిసి వారిని వదిలేసేవారని తెలిసింది. అలాగే ఈ యొక్క ఐని ఎడ్యుకేషన్ సొసైటీలో మరి ముఖ్యమైనటువంటి నాయకుడు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరి ఏలియా. వీడు పరమ నీచమైన నికృష్టమైన క్రూరత్వం గల వాడు. వీడు 12 సంవత్సరాల వయసు గల హాస్టల్ ఆడపిల్లను, పసిప్రాయం గల ఒక పసి ఆడపిల్లను ఘోరంగా రాక్షసంగా చెడపట్టి ఆ పసి ఆడపిల్లను భయంకరంగా రేప్ చేసినటువంటి కఠినమైన క్రూరమైన మనస్తత్వం గల దుర్మార్గుడు వీడు అని చెప్పవచ్చు. సో ఈ విధమైనటువంటి ఒకే రకమైనటువంటి పక్షులు ఒకే గూటికి చేరుకున్నట్లుగా వీరు ముగ్గురు, ఒకడు కులగజ్జి రాక్షసుడు, మరి ఒక ఇద్దరు కామాంధులు, దోపిడీదారులు. సో ఈ విధంగా ఈ ముగ్గురు ఒకే గూటికి చేరుకున్నారు. ఏ విధంగా ఐని ఎడ్యుకేషనల్ సొసైటీ పాలకులుగా ఈ ముగ్గురు అవతారం ఎత్తారు. ఒకడు ప్రెసిడెంట్ లింగం మోజెస్ ప్రెసిడెంట్గా అవతారం ఎత్తాడు. అలాగే ఈ యొక్క గౌరి ఏలియా వైస్ ప్రెసిడెంట్గా రూపొందాడు. అలాగే ఈ యొక్క జనరల్ సెక్రటరీ జోబాబు ఈ యొక్క ఐని ఎడ్యుకేషన్ సొసైటీకి జనరల్ సెక్రటరీగా ఈ జోబాబు రూపొందడం జరిగింది. ఈ యొక్క ఏలియాని చూసుకున్నట్లయితే వీడు అంత క్రితం సిసిడిపిలో ఒక క్లర్కుగా చేసేవాడు. వీడు ఎప్పుడైతే 12 సంవత్సరాల హాస్టల్ అనాథ పిల్లలను, అంటే అనాథ పిల్లలంటే వాళ్ళు ఏమన్నా బానిసలా, వాళ్ళు మనుషులు కాదా? అనాథ పిల్లలు ఆడపిల్లలను ఆడి ఇష్టం వచ్చిన విధంగా పసిపిల్లని 12 సంవత్సరాల పిల్లని ఆడి చెడబట్టి ఆడి క్రూరంగా రాక్షసంగా ఆడి కామానికి బలి చేస్తే వాడిని దండించి చట్టానికి పట్టించి వాడికి చట్టపరమైనటువంటి శిక్షలు విధించకుండా ఈ యొక్క సెక్రటరీ అయినటువంటి జోబాబు ఏం చేశాడు? ఆ రేప్ చేసినటువంటి వాడికి రేప్ చేసినటువంటి ఆ అమ్మాయి యొక్క తల్లికి పిలిచి ఒక 20,000 రూపాయలు ఇప్పించి ఈ యొక్క రేపు అనే విషయాన్ని బయటికి రాకుండా ఈ యొక్క మాఫీ చేశాడు ఈ యొక్క జనరల్ సెక్రటరీ జోబాబు. అంటే వాళ్ళు మనుషులు కాదు, వీళ్ళ కింద బానిసలుగా ఉండాలా? అనాథ పిల్లలు ఆడపిల్లలు అంటే వీళ్ళ కింద బానిసలు, వీళ్ళ చేత మానాలు, వీళ్ళ చేత ఇలా అడ్డం వీళ్ళ కాళ్ళ కింద నలిగిపోతూ ఉండాలా? అంత రాక్షసుడైనటువంటి ఆ యొక్క ఏలియాగాడికి, ఎందుకంటే ఆ ఏలియాగాడు వీరి కులపస్తుడు అవటం వలన
వాడు ఎన్ని రేపులు చేసినా, ఎంతమంది పసిపిల్లలను మానాలను నలిపేసినా వాడిని అందలం ఎక్కించి వాడికి ఉన్నత పదవులు, వైస్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వటం, అలాగే వాడికి రకరకాల స్టూడెంట్ కోఆర్డినేటర్ అని ఓ పదవి చేపట్టి వాడికి ఎక్కువ జీతాలు ఇవ్వడం, ఈ విధముగా వారి కులస్తుడైతే వాళ్ళకి ఏ విధమైన అర్హత లేకపోయినా సరే వాళ్ళని అందలం ఎక్కించి ఉన్నత పదవులు ఇచ్చి, ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి, ఎక్కువ శాలరీలు పెంచి చేయటం జరుగుతుంది. కానీ వేరే కులస్తుడైతే వాళ్లను ఈసడించుకొని, అసహించుకొని, వాళ్ళంతటా వాళ్ళే స్వతహాగా చనిపోయేలాగా సిద్ధైన ఎలా ఈసడించుకుని అసహించుకొని వాడంతటా వాడి రైలు కింద తన మెడను పెట్టి ఎలా చనిపోయాడో ఆ విధంగా వీళ్ళు స్వతహాగా చనిపోయేలాగా ఒక క్రిమినల్ సైకాలజీ పర్సన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ విధముగా పవిత్రతను కోల్పోయినటువంటి ఐని ఎడ్యుకేషనల్ అమ్మగారు ఉన్న కాలంలో ఎంతో పవిత్రమైన సేవను అందించారు. వాళ్ళు తదనంతరం వచ్చినటువంటి ఈ ముగ్గురు ఈడు ఏలేగాడు ఘనకార్యం చేసినట్టు వాడిని వైస్ ప్రెసిడెంట్ పదవిలో కూర్చోబెట్టి ఇక వీళ్ళ ముగ్గురు చేస్తున్నటువంటి రాక్షస పాలన విధానం ఎలా ఉందంటే, కేవలం అమ్మగారి కూర్చున్న కుర్చీలో కూర్చొని ఆ రాక్షసత్వం అనేటువంటి రేపులతోనూ అలాగే దోపిడీ విధానాలతోనూ ఒక విధమైనటువంటి రాక్షస పాలన ఈ యొక్క ఐని ఎడ్యుకేషనల్ సొసైటీలో కొనసాగుతుందనే చెప్పవచ్చు. ఈ యొక్క లింగం మోజెస్ ప్రెసిడెంట్ ఏం చేశాడంటే, వాడేదో పెద్ద ఘనకార్యం చేశాడని, ఒక పసిపిల్ల 12 సంవత్సరాల పిల్లని రేప్ చేశాడని, క్రూరంగా రాక్షసంగా రేప్ చేశాడని వాడిని పిలిచి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చాడు ఏకంగా. సో ఈ విధంగా ఈ యొక్క జనరల్ సెక్రటరీ జోబాబు మరియు ఈ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి లింగం మోజెస్ వీళ్ళిద్దరి యొక్క సేమ్ ఒకే విధమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆ ఏలేగాడు, ఆ క్రూరత్వం గల రేపిస్ట్ అయినటువంటి ఏలేగాడికి వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి వీళ్ళ ముగ్గురు కలిసి ఈ యొక్క ఐని ఎడ్యుకేషనల్ సొసైటీని ఆ యొక్క అమ్మగారు ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క హైదరాబాద్లోను ఆంధ్రప్రదేశ్లోను అనేక చోట్ల కొన్ని వందల ఎకరాల భూములను పేద ప్రజల కోసం, అనాథ పిల్లల కోసం, చర్చిల కోసం, అలాగే పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి పరిశ్రమలు నెలకొల్పాలని ఈ యొక్క హైదరాబాద్లోను ఆంధ్రప్రదేశ్లోను అనేక ప్రాంతాల్లో ఈ యొక్క స్థలాలు కొంటే వీళ్ళు ఆ తర్వాత వచ్చినటువంటి మిర్కు అమ్మగారు ఆ విధంగానే పరిపాలన చేశారు. ఏ విధమైన దోపిడీ జరగకుండా పవిత్రమైన సేవను చేస్తూ పరిపాలన చేశారు. కానీ ఆమెని నానా రకాలుగా హింసించి ఆమెని అనేక రకాలుగా బాధపెట్టి ఆమెని ఫిన్లాండ్కి పంపించేశారు. పంపించేసిన తర్వాత ఈ యొక్క ఐని అమ్మగారి 1000 కోట్ల ఆస్తుల్ని అమ్మగారు హైదరాబాద్లో ఒక పేద ప్రజల అభివృద్ధి కోసం లేక అనాథ పిల్లల అభివృద్ధి కోసం ఒక పారిశ్రామిక వ్యవస్థను రూపొందించాలని ఒక 100 ఎకరాల భూమిని హైదరాబాద్లో కొంటే వీళ్ళు దాని యొక్క విలువ నేటు చూసుకున్నట్లయితే ఒక 600 కోట్ల పై చిలుకే అంత విలువైనటువంటి ఆ భూమిని ఈ యొక్క ముగ్గురు కలిసి వాళ్ళ యొక్క పేరున, వాళ్ళ యొక్క కుటుంబీకుల పేరున, వాళ్ళ యొక్క చుట్టాల పేరున వీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయించేసుకోవడం జరిగింది. ఈ యొక్క అమ్మగారు కూడా ఏమని ఈ యొక్క సొసైటీ బయాలలో, గవర్నమెంట్ బయాలలో ఈ యొక్క అమ్మగారు కొన్నటువంటి ఆస్తులు అమ్మకూడదు, కేవలం ఈ యొక్క పేద ప్రజల కోసం, అనాథ పిల్లల కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం, ఈ యొక్క పరిశ్రమల స్థాపన కోసమే వెచ్చించాలి, ఉపయోగించాలని ఆ యొక్క బయాలలో కూడా పేర్కొంటే, అలాంటి బయాల ఉన్నటువంటి ఆ సొసైటీ రూలు అంటే గవర్నమెంట్ రూలు, ఆ రూల్ను కూడా వీళ్ళు తొంగలోకి తొక్కేసి వాటిని ఈ యొక్క చట్ట విరుద్ధముగా, సొసైటీ రిజిస్ట్రేషన్కి విరుద్ధముగా వీళ్ళు ఆ యొక్క భూములను 600 కోట్ల విలువ అయినటువంటి భూములు కేవలం కొన్ని లక్షల రూపాయలు మాత్రమే వీళ్ళు చెల్లించి, వీళ్ళు ఏదో బయట వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్ముకున్నామని వీళ్ళు చెబుతూ, కానీ వాస్తవంగా ఆ యొక్క ఎడ్యుకేషన్ సొసైటీ బుక్లలో, అకౌంట్ బుక్లో చూస్తే అర్థం కొన్ని లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి వీళ్ళ పేరున, వీళ్ళ యొక్క కుటుంబీకుల పేరున, వీళ్ళ యొక్క చుట్టాల పేరున ఆ యొక్క 600 కోట్ల విలువైనటువంటి ఆ హైదరాబాద్ భూములను వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, మార్పించేసుకోవడం జరిగింది. ఈ విధంగా వీళ్ళ ముగ్గురు కలిసి ఇటు అనాథ పిల్లల యొక్క మానాలను, అలాగే ఐని ఆస్తుల యొక్క ప్రాపర్టీస్ని క్రమంగా ఒక్కొక్కటిగా వీళ్ళు భక్షించడం ప్రారంభించడం చేస్తూ ఉన్నారు.
అలాగే ఇంకొకటి ఈ మధ్యనే తెలిసినటువంటి న్యూస్, పామర్లో ఉన్నటువంటి 60 సెంటు గల భూమిని అది చర్చి నిమిత్తం అమ్మగారు ఉన్నప్పుడు కొన్నది. దానిని కూడా కేవలం ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం అది 2.5 కోట్ల విలువైనటువంటి భూమి. కానీ ఈ యొక్క మోజెస్ లింగం, ప్రెసిడెంట్ లింగం మోజెస్ ఇంకా తన కుటుంబీకుల పేరున ఆ యొక్క స్థలముని మార్పించడానికి ఇతను ప్రయత్నాలు చేస్తున్నాడు. కేవలం గజం అక్కడ 60,000 ఉంటే ఇతను గజం 1,500 మాత్రమే లేక 2,000 మాత్రమే చెల్లించి తన పేరున మార్పించేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్థమవుతున్న ఈ మధ్యనే తెలిసింది. సో ఈ విధముగా అమ్మగారు తన జీవితాన్ని త్యాగం చేసి ఫిన్లాండ్ నుంచి ఈ యొక్క మచిలీపట్నానికి వచ్చి దేవుని సేవ నిమిత్తము, ఎంతో మంది అనాథ పిల్లల జీవితాల బాగు నిమిత్తము ఫిన్లాండ్ దేశం నుండి ఫండ్స్ను రప్పించుకొని కొన్ని వేల కోట్లు వెచ్చించి ఐని ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి ఐని అమ్మగారు ఉన్నంతకాలం పవిత్రమైనటువంటి సేవ అనాథ పిల్లలకై అందిస్తే అమ్మగారి మరణాంతరం వీళ్ళ ముగ్గురు సమాజానికి హానికరముగా, అలాగే ఎటువంటి సాంఘిక సంస్థను నెలకొల్పే విలువలేని వీళ్ళ ముగ్గురు ఈ యొక్క ఐని ఎడ్యుకేషనల్ సొసైటీకి నాయకులుగా అవతారం ఎత్తి అటు ఐని ఎడ్యుకేషన్ సొసైటీ ఆస్తులను అలాగే చర్చి యొక్క విలువలను కూడా తొంగలోకి తొక్కి ఆ యొక్క పాస్టర్ గారిని వాళ్ళ కులగజ్జితో పాస్టర్ గారిని దూషించడం, మందలించడం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళ గురించి ఇంకా మరి యొక్క ముందు వీడియోల్లో కూడా ఒక్కొక్కరి యొక్క జీవిత విధానాల గురించి కూడా మనం తెలుసుకుందాము. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఏకమై వీళ్ళు ఈ యొక్క అనాథ పిల్లల ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క అనాథ పిల్లల మగపిల్లల యొక్క ప్రాణాలను ఈ యొక్క సిద్ధయ్య అనే ఒక యువకుడు, అలాగే మన ఐని హాస్టల్లో పెరిగినటువంటి సిద్ధయ్య అనే యువకుడు ఈ యొక్క ఎంకామ్ వరకు చదివి అతను అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు చేసి చివరాఖరుకు ఆ యొక్క ఉద్యోగాలన్నీ వ్యాపారాలు లాస్ అయ్యి చివరాఖరుకు వచ్చి ఈ యొక్క ఐని స్కూల్లో కానీ హాస్టల్లో కానీ చిన్న ఉద్యోగం ఇమ్మని అతను ప్రాధేయపడి అడిగితే వీళ్ళు అతడు తమ కులవాడు కాదని వీళ్ళు గ్రహించి తెలుసుకొని అతనికి ఏ ఉద్యోగం ఇవ్వకుండా అతన్ని అసహించుకొని నానా రకాలుగా దూషించి అతన్ని నెట్టివేయడం జరిగింది. అతను ఇక బతికేది ఏమి లేక అప్పటికప్పుడే అతడు ఈ యొక్క బందర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఈ యొక్క రైలు పట్టా కింద తన యొక్క మెడను పెట్టి చనిపోవడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళ యొక్క దురాఘాతాలు, అక్రమాలు, వీళ్ళ యొక్క అన్యాయాలు, ఘోరాలు ఒక్కొక్కటి చెలరేగిపోతున్నాయి. ఉండే ముందు రోజు చెలరేగిపోతున్నాయి. మనకి తెలిసినటువంటి కొన్ని మాత్రమే ఇప్పుడు చెప్పగలిగాము. నెక్స్ట్ కొన్ని వీడియోస్లో వీళ్ళ యొక్క అక్రమాలు, ఒక్కొక్కరి యొక్క అక్రమాలు, వీళ్ళ యొక్క దురాఘాతాలు, వీళ్ళ యొక్క హింసాకాండ, వీళ్ళ యొక్క దోపిడీ విధానము, వీళ్ళ యొక్క రాక్షసత్వం గురించి తర్వాత వీడియోలో కూడా మనం చెప్పుకుందాము. కలకత్తాలో ఎందరో రోగులను చేరదీసి అనాథలను, దిక్కులేని వారిని హక్కున చేర్చుకొని మరెందరికో మంచి జీవితాన్ని అందించి ఇండియాకే మదర్గా పేరుగాంచిన మదర్ తెరిసా గారు అలాంటి సేవ మార్గంలోనే తన జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో హాస్టల్ స్కూల్స్ ఏర్పాటు చేసి కొన్ని వేల మంది అనాథ పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పించి మంచి జీవితాన్ని అందించిన హైని అమ్మగారికి గవర్నమెంటే డాక్టరేట్ పట్టాతో గౌరవ సన్మానించి మచిలీపట్నం మదర్ తెరిస్సాగా కీర్తించి హైని అమ్మగారి పవిత్ర సేవను కొనియాడడం జరిగింది. హైని అమ్మగారి మరణాంతరం పాలనా అధికారం చేపట్టిన మిర్కోమ్మగారు అదే అనాథ, పేద పిల్లల జీవితాలు మెరుగుపడే విధముగా సేవలందించారు. మిర్కోమ్మగారు ఇక్కడే ఉంటే తమ దోపిడీ విధానం కొనసాగదని మిర్కోమ్మగారిని అనేక విధాలుగా హింసించి ఫిన్లాండ్ దేశానికి పంపించేసి అప్పటి కమిటీ మెంబర్లు నేటి హైని ఎడ్యుకేషనల్ సొసైటీకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ రూపాంతరం చెంది మానవత్వం మరచి ఉగ్రవాదులను మించి దోపిడి కసాయి తనంతో పాలిస్తూ హైని అమ్మ గారి పవిత్ర సేవలను కాలి క్రింద తొక్కేసి ఎలా అపవిత్రం చేస్తున్నారో నేటి హైని ఎడ్యుకేషనల్ సొసైటీ కమిటీ నీచ నికృష్ట నాయకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేపిస్టులు, కులగజ్జి పాలకులు ఆధ్వర్యంలో పవిత్రతను కోల్పోతూ నలిగిపోతున్న నేటి హైని ఎడ్యుకేషనల్ సొసైటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు వచ్చి బిల్డింగ్ ట్యాక్స్ కట్టడం లేదు కట్టండి అని అడిగినప్పుడు వారు హైని అమ్మ గారి దగ్గర పెరిగిన అనాథలైన విద్యార్థులకు ఈ స్కూల్లో ఉద్యోగాలు ఇస్తూ వాళ్లని పోషిస్తూ సేవ చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ను మోసం చేసి ట్యాక్స్ ఎగ్గొట్టిన నేటి హైని ఎడ్యుకేషనల్ సొసైటీ నాయకులు. కానీ వాస్తవానికి చూసుకున్నట్లయితే కేవలం కన్నా మరియు చిన్న మాస్టర్ ఇద్దరు మాత్రమే హైని హాస్టల్లో పెరిగినటువంటి పూర్వం అనాథ విద్యార్థులు ఈ యొక్క స్కూల్లో పనిచేస్తున్నారు. మిగతా వాళ్లు అంతా బయటి వాళ్లే తమ కులగజ్జితో ఉద్యోగాలు ఇచ్చిన తమ యొక్క కులవాసులే. హైని హాస్టల్ పెరిగి M.Com చదివిన అనాథ అయిన సిద్ధయ్య అనేక వ్యాపారాలు చేసి బాగా బ్రతికి ఆ తర్వాత నష్టాలు రావడంతో సర్వ ఆస్తులను కోల్పోయి చివరకు ప్రెసిడెంట్, సెక్రటరీ వారి దగ్గర వచ్చి స్కూల్లో గాని హాస్టల్లో గాని చిన్న ఉద్యోగం ఇవ్వండి చేసుకుంటూ బ్రతుతానని ప్రెసిడెంట్ అయిన మోసెస్ని, జనరల్ సెక్రటరీ అయిన జోబాబును కాళ్ల మీద పడి బ్రతిమలాడినా అతనిని అసహ్యహించుకొని బయటకు తమిరివేసిన ఘనత వీరిది. అయినా వీరి మనసు మారుతుందేమో అని నాయుడుబడ్డి సెంటర్లో ఉన్న హైనివిల్లాను ఆక్రమించి అందులో నివాసం ఉంటున్న జోబాబు ఇంటి బయట రాత్రి అంతా పడిగాపులు కాచి ఉదయాన్నే అతని కాళ్లు పట్టుకుని చిన్న ఉద్యోగం ఇవ్వండి అని బ్రతిమాలాడినా వారి కులపువాడు సిద్ధయ్య కాకపోవడం వలన ఈస్టించుకున్నట్లు మాట్లాడి తోసేయడము వలన ఇక తను బ్రతికీ తీరు కనపడక అప్పటికప్పుడు బందరు మెయిన్ రైల్వే స్టేషన్ వెళ్లి అప్పుడే కదులుతున్న రైలు క్రింద తన మెడను పెట్టి 2 ముక్కలు లై సిద్ధయ్య చనిపోవడానికి వీరి కులగజ్జే ముమ్మాటికీ కారణం. ఢిల్లీలో మేజర్ అయిన నిర్భయను క్రూరంగా రేప్ చేస్తే దేశం మొత్తం రేప్ చేసిన వాళ్లను ఉరితీయాలని చంపేయాలని ఉర్రూతలూగితే కాని హైని ఎడ్యుకేషనల్ సొసైటీలో గౌరీ ఏలియా అనేవాడు హైని సంస్థ అయిన CCDPలో గుమాస్తాగా పనిచేస్తున్న వీడు మైనర్ బాలిక అయిన 12 సంవత్సరాల హైని హాస్టల్ అమ్మాయిని క్రూరంగా, పాశవికంగా, భయంకరంగా రేప్ చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తే వాడిని చట్టానికి అప్పచెప్పకుండా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆ రేప్ చేయబడిన పసిపిల్ల కుటుంబానికి సెటిల్మెంట్ పేరుతో 20,000 రూపాయలు ఇప్పించి ఏలియా గాడు రేప్ చేసిన విషయానికి బయటకు పొక్కకుండా కప్పేటేసిన హైని ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ సెక్రటరీ అయిన జాషువా ప్రసన్న కుమార్ అలియాస్ జోబాబు కూడా దోషే. అంతేకాకుండా ఆ ఏలియా గాడు గొప్ప ఘనకార్యం చేశాడని వాడిని సన్మానించి వాడికి మెయిన్ హైని ఎడ్యుకేషనల్ సొసైటీలో వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి సత్కరించిన ఘనత ప్రెసిడెంట్ లింగం మోసెస్ది, జనరల్ సెక్రటరీ జోబాబుదే. ఎందుకంటే వీరి కులపస్థడు అవ్వడం వలన. హైని చర్చి పెద్ద పాస్టర్ అయిన విజయరాజు అయ్యగారు చర్చి విశ్వాసి అయిన శాంతి రాజు కూతురు ఓణీ ఫంక్షన్కు చర్చి విశ్వాసులు అందరూ రావాలని శాంతి రాజును స్టేజి మీదకు పిలిచి చెప్పిస్తే వెంటనే ఆ స్టేజి మీదనే మన కులం కాని వాడిని ఇలా స్టేజి మీదకు పిలిచి ఎంకరేజ్మెంట్, ప్రాధాన్యత ఇవ్వడం చేయకూడదు అని అక్కడనే దేవుని సేవకులు అయిన పెద్ద పాస్టర్ విజయరాజు అయ్యగారిని మందలించి వార్నింగ్ ఇచ్చిన ఘనత దేవుని సేవ, దైవభక్తి ముసుగులో దాగి ఉన్న కులగజ్జి రాక్షసుడు. జనరల్ సెక్రటరీ జోబాబుకు నరనరాల్లో ప్రతి రక్తపు బొట్టులో జీర్ణించుకున్న కులగజ్జి ఎంత వైల్డ్ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. దేవుని మీద 1% అయినా భయం, భక్తి ఉన్నవారు ఏకంగా పెద్ద పాస్టర్ గారికే కులం గురించి వార్నింగ్ ఇస్తారా? భక్తి ముసుగులో దాగి ఉన్న దోపిడి ముఠా నేటి హైని ఎడ్యుకేషనల్ సొసైటీ కమిటీ పాలకులు 3. వీరి కులగజ్జి విస్తరణ కోసం ఆడ పసిపిల్లలు జీవితాలను, హైని అమ్మగారు ప్రేమతో పెంచిన అనాథ విద్యార్థులు జీవితాలను చిదిమేస్తున్న వీరిని ఏమి చేయాలి? నేటి హైని ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ లింగం మోసెస్, వైస్ ప్రెసిడెంట్ గౌరీ ఏలియా, జనరల్ సెక్రటరీ జాషువా ప్రసన్న కుమార్ వీరితో ఎవరైనా మాట్లాడితే 1000% జీసస్ దేవుని యందు భయం భక్తి కలిగిన మహాబుద్ధిమంతులుగా నటిస్తూ మాట్లాడుతారు. కాని వీరి వ్యక్తిగత జీవితంలో 1% కూడా దేవుని ఎడల భయం గాని, భక్తి గాని కనపడదు, ఒక్క కుల గజ్జి తప్ప. వీరి ముగ్గురిని సపోర్ట్ చేస్తున్న మరి యొక్క 2 మహిళలు పాలకులు, ట్రెజరర్ గ్లోరియా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ స్నేహలత, వీరు 5 హైని ఎడ్యుకేషనల్ సొసైటీ పాలకవర్గం నుండి తొలగించి నిజమైన దేవుని భయం భక్తి కలిగిన పాలకవర్గం నియమితులైతే గాని దేవుని ఆత్మకు, హైని అమ్మగారి సేవకు పవిత్రత చేకూరుతుంది. మొన్న ఈ మధ్యన మరియొక సంఘటన. 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తల్లి, తండ్రులను యాక్సిడెంట్లో కోల్పోయి హైని అమ్మగారి చెంతకు చేర్చబడి అనాథ బిడ్డకు అమ్మగారే అతనికి పేరు పెట్టి
హైని అమ్మగారి పుట్టిన తేదీ 19 మే నెల అతని పుట్టిన తేదీగా పెట్టి అతనిని ఎంఎడ్ చదివించారు. తర్వాత డిగ్రీ కాలేజీలోనూ బీఎడ్ కాలేజ్ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు 15 సంవత్సరాల వయస్సు గల చిన్న కొడుకు అకస్మాత్తుగా చనిపోవడం, ఆ తర్వాత పెద్ద కూతురుకి 20 లక్షలతో ఆపరేషన్ చేయించడం వల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ పోషణ కోసం హైని స్కూల్లో 3 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి తెలిసి కరస్పాండెంట్ ప్రెసిడెంట్ గారికి అప్లికేషన్ ఇవ్వగా హైని ఎడ్యుకేషనల్ సొసైటీ కమిటీలో చర్చించి ఇస్తామని చెప్పి, ఆ ఉద్యోగం తమ కులస్తుడు కాని ఈ హైని అమ్మగారు పెంచిన ఈ హైని బిడ్డకు ఎక్కడా ఇవ్వాల్సి వస్తుందో అని గుట్టుచప్పుడు కాకుండా ఆ పోస్టులలో హైని ఓల్డ్ స్టూడెంట్స్ సంబంధం లేని వాళ్లును, వారి కులపు వాళ్లకు ఆ ఉద్యోగాలు ఇచ్చేయడం చేసేశారు. ఈ కులగజ్జి పాలకులు ప్రెసిడెంట్ లింగం మోసెస్, కరస్పాండెంట్ గ్లోరియా. సేవ, మానవత్వం మరచి కులగజ్జికే ప్రాధాన్యత ఇస్తున్న వీరిని ఏమి చేయాలి? ఇలా అనాథ పిల్లల కోసం వచ్చిన ఫండ్స్ను వాళ్లు బీరువాలో నింపుకొంటూ, అనాథ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చి పోషిస్తున్నామని గవర్నమెంట్ బిల్డింగ్ ట్యాక్స్లను ఎగ్గొట్టి, అనాథ ఆడ పసిపిల్లల మానాలను నలిపేస్తూ, అనాథ మగ విద్యార్థుల ప్రాణాలను చిదిమేస్తున్న ఈ నీచ నికృష్ట, నేటి హైని ఎడ్యుకేషనల్ సొసైటీ కమిటీ పాలకులను ఏమి చేయాలి? ఉగ్రవాదులు దేశానికి చీడ పురుగులు అయితే, చిటికంత కూడా మానవత్వం లేని కరుడుగట్టిన నీచ నికృష్ట కులగజ్జి పాలకులు నేటి సమాజానికి భయంకరమైన చీడ పురుగులు కన్నా ఘోరం. ఇలాంటి వాళ్లు వలన దైవభక్తి మలినమై మానవత్వం కనుమరుగైపోతుంది. ఆనాడు సిద్ధయ్య ఎలా చీత్కరించి తరిమేశారు. వీరి కులం గజ్జి పెంచుకోవడం కోసం పసి ఆడపిల్లల జీవితాలను రేప్ చేసి చిదిమేసిన నీచులు ఏలియాలాంటి వాడికి అందలం ఎక్కించి వైస్ ప్రెసిడెంట్ పదవి, ఉద్యోగాలు ఇచ్చేస్తారు. వీరి కులం వాళ్లు అయితే చాలు. వేరే కులం వాళ్లు అయితే వాళ్ల జీవితాలను చిదిమేస్తారు. లేకపోతే వాళ్లు అంతటా వాళ్లే చనిపోయేలా పురికొల్పుతారు. సిద్ధయ్య వెళ్ళు గొట్టినట్లు. హైని అమ్మగారు ప్రేమతో పెంచిన 90% అనాథ విద్యార్థులకు అమ్మగారి సేవను, అమ్మగారి ప్రేమను చూస్తూ పెరగడం వలన కులం తత్వాలు లేకుండా అమ్మగారి సేవా హృదయం, మానవత్వం కలిగిన వాళ్లే ఉంటారు. వీరు నేటి సొసైటీ పాలకుల చేసే ఘోరాలు, అక్రమాలు తెలిసిన వీరిని నిలదీసి అడిగే ధైర్యం, తెగింపు లేక చూస్తూ బాధపడుతున్నారు. హైని అమ్మగారు ఉన్నప్పుడు పేద ప్రజల జీవనోపాధి కల్పించడం కోసం ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో కొన్ని కోట్ల రూపాయలతో హైదరాబాద్లోనూ, ఆంధ్రప్రదేశ్ అంతటా కొన్ని వందల ఎకరాల భూములను కొనడం జరిగింది. అమ్మగారు సొసైటీ పేరున కొన్న ఆస్తులను సేవ నిమిత్తమే వాడాలని అమ్మడం చేయకూడదని హైని ఎడ్యుకేషనల్ సొసైటీ బయోలాలో కూడా పొందుపరచడం జరిగింది. హైని అమ్మగారి తదనంతరం అధికారం చేపట్టిన మిర్కు అమ్మగారు, హైని అమ్మగారి ఆశయాలను, సొసైటీ నిబంధనలు గౌరవిస్తూ అమ్మకాలు జరగకుండా ఆస్తులను కాపాడుకుంటూ వచ్చారు. మిర్కు అమ్మగారు తరువాత అధికారం చేపట్టిన లింగం మోసెస్, హైని అమ్మగారి ఆశయాలను, సొసైటీ నిబంధనలను తుంగలో తొక్కి 500 కోట్ల రూపాయల పైబడే విలువైన హైదరాబాద్ భూముల ఆస్తులను నామ్కే వాస్తుగా కొన్ని లక్షల రూపాయలు చెల్లించి, వారి పేరున, వారి కుటుంబీకుల పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఓల్డ్ స్టూడెంట్స్ కొందరు హైని అమ్మగారి పవిత్ర కుర్చీ నుండి ఈ దోపిడి పాలకులు తొలగిపోవాలని ప్రత్యక్ష పోరాటాలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వీరి అకృత్యాపాలన గురించి మెమోరాండాలు సమర్పించడం జరుగుతుంది. హైని అమ్మగారు పుట్టిన ఫిన్లాండ్ దేశంలో కులం ఉందా? ప్రపంచ దేశాల్లో కులం ఉందా? ఎందుకు నేటి హైని ఎడ్యుకేషనల్ సొసైటీ కమిటీ పాలకులకు ఇంత కుల గజ్జి? వీరి కులానికి సంబంధించి ఒక సెపరేట్ కమ్యూనిటీని పెట్టుకొని వీరి కులం వేషాలు అక్కడే వేసుకుంటే ఎవరూ అడిగే వారు కాదు. కాని వీరు హైని అమ్మగారు తన జీవితాన్ని దేవుని కోసం, పేద ప్రజల కోసం, అనాథ పిల్లల కోసం ఫిన్లాండ్ నుండి ఇండియా, మచిలీపట్నం వచ్చి ఎన్నో వందల, వేల అనాథ పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పించి వేలాది మంది అనాథ పిల్లలకు మంచి జీవితాన్ని అందించిన ఆ మహోన్నత తల్లి, హైని అమ్మగారు కూర్చున్న కుర్చీలో కూర్చొని కుల గజ్జి వేషాలు వేస్తుంటే ఏమి చేయాలి వీరిని? తన ఎంజాయ్మెంట్ కోసం, డబ్బు కోసం ఒక ఆడపిల్లల హాస్టల్ సొసైటీని నియమించి ఆ సొసైటీ ద్వారా ఫిన్లాండ్ నుండి అనేక కోట్ల రూపాయలు రప్పించుకుంటున్న ఘనుడు ప్రెసిడెంట్ లింగం మోజెస్. తన పర్సనల్ సీక్రెట్ బెడ్రూమ్, అటాచ్డ్గా హాస్టల్ ఆడ పిల్లల బెడ్రూమ్లు ఉండడం, వాళ్లను తన కామ వాంఛలకు వాడుకోవడం,
అతని కామ వాంఛలులకు లోబడని ఆడపిల్లలు, ఆ విషయాలను తమ పిల్లల ద్వారా తెలుసుకొన్న ఆడపిల్లల తల్లులు మోసెస్ తిట్టి తమ ఆడపిల్లల హాస్టల్ నుండి తీసుకెళ్లి పోవడం జరిగేది. మోసెస్ మాట విని లోబడిన ఆడపిల్లలను తన కామ వాంఛలకు వాడుకున్నంతకాలం వాడుకుని తర్వాత ఫిన్లాండ్ దేశంలోని మగవాళ్లు ఇచ్చి పెళ్లి చేసేవాడని, తర్వాత కొంత కాలానికి ఈ మోసెస్ అనుభవించిన ఆడవాళ్లు తమ భార్యలు అని తెలుచుకొని ఆ భార్యలను వాళ్ల భర్తలు వదిలేసే వారని తెలిసింది. అవి చాలవన్నట్టు కొన్ని వేల కోట్ల విలువ కలిగిన హైని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆస్తులు మొత్తాన్ని కాజేయాలని ఉద్దేశ్యంతో హైని ఎడ్యుకేషనల్ సొసైటీ మొత్తాన్ని తన సొంత హాస్టల్ ఆడపిల్లల సొసైటీ పేరున రాసి ఇచ్చేయాలని ఏకంగా కలెక్టర్ గారికే అప్లికేషన్ పెట్టి హైని అమ్మగారి హైని ఎడ్యుకేషన్ సొసైటీ వేల కోట్ల ప్రాపర్టీలన్నిటిని వీలైనంత త్వరగా తన సొంతం చేసుకోవాలని గుంటకాడ నక్కలాగా ఎదురుచూస్తున్న ఘనుడు ప్రెసిడెంట్ లింగం మోజెస్. ఈ కమిటీ పాలకులు ఎంత టక్కరి తెలివితేటలు గలవాళ్లు అంటే వాళ్లు చేసే అక్రమాలు, రేప్ అయిన అమ్మాయిల కుటుంబాలకు డబ్బులిచ్చి మాపి చేయించడం, లేక అనేక విధాలుగా బెదిరించడం, వారు చేసే అక్రమాలకు ఆధారాలు దొరకకుండా ఉండడం కోసం చట్టం తెలిసిన వాడు ఒకడు ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ రేపిస్ట్ మరియు వైస్ ప్రెసిడెంట్ అయిన గౌరీ ఏలియా గాడిని లా కోర్సు పూర్తి చేయించిన వీరితీరు చూస్తుంటే వీరు భవిష్యత్తులో చేయబోయే అక్రమాలకు ఎలా పునాదులు వేసుకుంటున్నారో వీరి గురించి నిజాలు లెలిచిన వాళ్లకు ఒళ్ళు గగుర్పోడిచే విధంగా అసహ్యం వేస్తుంది. వీళ్లు అనుకోవచ్చు పసి ఆడపిల్లలు పై చేసిన రేప్ల ఆధారాలు బయట పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అని అహంకారంతో విర్రవీగుతూ ఉండవచ్చు. వీరికన్నా ఎక్కువ తెలివి గల భారత రాజ్యాంగం ద్వారా పాలనా వ్యవస్థలో ముఖ్యమైన ఐఏఎస్, IPS అధికారులు ఎప్పటికైనా వీరు చేసిన ఘోరాలు, అక్రమాల ఆధారాలను వారి మార్గాల్లో తీగ లాగితే డొంక కదిలిన ధోరణిలో తెలుసుకొని వీరి పాపాలను పండించి వీరిని ఎక్కడా ఉంచాలో అక్కడ ఉంచుతారు అని వీరిచే బాధింపబడిన వాళ్లు ఎందరో ఎదురుచూస్తున్నారు. వీరి జిత్తులమారి కపట స్వార్థ ప్రక్రియలను చూస్తున్న హైని అమ్మ గారి ఆత్మ, ఆ దేవుని ఆత్మ ఎంత బాధపడుతుంటాయో. దోపడీ ముఠా ప్రెసిడెంట్ లింగం మోసెస్, వైస్ ప్రెసిడెంట్ గౌరీ ఏలియా, జనరల్ సెక్రటరీ జాషువా ప్రసన్న కుమార్ అలియాస్ జోబాబు, ట్రెజరర్ గ్లోరియా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ స్నేహలత. కమిటీ పరంగా చూస్తే ముఖ్య నాయకుడు మోసెస్, కాని వాస్తవానికి ముఖ్య నాయకుడు ఏలియా. వీడు వయస్సులో అందరికంటే చిన్నవాడు, క్రూరత్వంలో అందరికంటే పెద్దవాడు, అందుకే వీడి మాటే మిగతా కమిటీ నాయకులందరికీ శాసనం. దోపడీ ముఠా ముఖ్య పని పవిత్రమైన హైని అమ్మగారి సేవను అపవిత్రం చేస్తూ అనాథ పిల్లల కోసం వచ్చిన వస్తున్న ఫండ్స్లను, ఆస్తులను దోచేయడం, దాచేయడం, కబళించివేయడం, వీరి ముఠాను సపోర్ట్ చేసే వీరి కులపస్తుల వారికే ఉద్యోగాలివ్వడం, అనాథ పిల్లలకే సేవ చేస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం అని ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ట్యాక్స్ ఎగ్గొట్టడం. దోపడీ ముఠా అతి ముఖ్య పని. దోపడీ ముఠా దెబ్బకు పసి ఆడపిల్లల జీవితాలను నాశనం, అమ్మగారు ప్రేమతో పెంచిన అనాథ విద్యార్థులు స్వత మరణానికి పురికొల్పడం, ఆనాడు సిద్ధయ్య కదులుతున్న రైలు చక్రాల క్రింద తన మెడ పెట్టి 2 ముక్కలు అయ్యి చనిపోవడం, ఈనాడు శాంతన్నను కూడా అదేవిధంగా పురికొల్పడం. హైని అమ్మగారు చివరి రోజుల్లో చూడడానికి వచ్చిన వాళ్లతో నా దగ్గర పని చేస్తున్న జనరల్ సెక్రటరీ జోబాబు మాటలు నమ్మి, అతని కజిన్ బ్రదర్ పెట్టిన బంధన్ బ్యాంకులో అనాథ పిల్లల డబ్బులు 66 లక్షల రూపాయలు నాచేత ఆ బ్యాంకులో పెట్టించి ఆ తర్వాత ఆ బ్యాంకు మూసేసి ఆ 66 లక్షల రూపాయలు కాజేసి నన్ను మోసం చేశారు అని చెప్పేవారంట. అదే బాధతోనే త్వరితగతిన మరణానికి దగ్గరయ్యారని అందరూ అనుకుంటున్నారు. హైని అమ్మగారు అనాథ పిల్లల, పేద పిల్లల జీవితాలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి జీవితాలు మెరుగుపడడం కోసం నిర్మించిన అనేక వేలకోట్ల ఆస్తులను నేడు ఉన్న పాలక దోపిడి ముఠా ఎంత త్వరితగతిన దోచేచుకుని పంచేసుకుంటున్నారో గమనిస్తున్న బాధ, భయంతో అమ్మగారి పవిత్ర సేవా ఆస్తులు చివరకు దోపిడి ముఠా చేతులలో హారతి కర్పూరంలా హవిరి అయిపోతున్నాయో అనే ఆవేదనతో హైని అమ్మగారు ఉన్నప్పుడు పేద ప్రజల కోసం, అనాథ బాలికల కోసం ఎంత పవిత్ర సేవ చేశారో అలాంటి సేవలు పునరుద్ధరణ జరిగేదాకా ఈ కుల గజ్జి గల ఈ 5గురు పవిత్రమైన అమ్మగారి పాలక వర్గం నుండి దిగిపోయేదాకా, రేపిస్ట్ అయిన ఏలియాపై చట్టపరమైన చర్యలు తీసుకునేదాకా, ఆ రేపిస్ట్ చట్టానికి అప్పచెప్పకుండా దాచిన జోబాబు కూడా దోషే.
అమ్మగారి పవిత్ర సేవకు నిదర్శనం అయిన హైని ఎడ్యుకేషనల్ సొసైటీ కమిటీ ప్రక్షాళన జరిగే వరకు కలెక్టర్ గారికి, చైల్డ్ వెల్ఫేర్ స్టేట్, సెంట్రల్ మంత్రిత్వ శాఖలకు, వీరి బాగోతాలు గురించిన మెమోస్ను హైని వోల్ఫ్ స్టూడెంట్స్ అందరము కలిసి అందజేస్తాము అని, వోల్ఫ్ స్టూడెంట్స్ మీడియాకు తెలియజేయడం జరిగింది. Hello, thank you for watching. Please share, like, subscribe.